ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 57 రివ్యూ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఈ ఏడాది మార్చి 28 మొదలైన ఐపీఎల్ సీజన్ ప్రస్తుతం రసవత్రంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 56 మ్యాచ్లు క్రికెట్ అభిమానులను అలరించాయి. 57వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ముందుగా కేకేఆర్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. పవర్ ప్లే ముగిసే సమయానికి కోల్కతా జట్టు 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. రహానే 19 పరుగులు చేయగా ఫిన్ ఎలెన్ 18 పరుగులు చేశాడు. క్యామరన్ గ్రీన్, రఘువంశీ పవర్ ప్లే తర్వాత అద్భుతంగా రాణించారు. 32 పరుగులు చేసిన గ్రీన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రింకు సింగ్ బరిలో దిగాడు. మరోవైపు రఘువంశీ 32 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన జాకబ్ డఫీ తన 4 ఓవర్ల కోటాను పూర్తి చేసుకున్నాడు. 48 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. రఘువంశీ అర్ధశతకం తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు. 16 ఓవర్ల తర్వాత కోల్కతా జట్టు 153 పరుగులు చేసింది. చివరి 4 ఓవర్లలో 40 పరుగులు రాబట్టింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి కేకేఆర్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్వుడ్, రసిక్ సలాం ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. కృణాల్ పాండ్యాకు ఒక వికెట్ కూడా దక్కలేడు. ఆర్సీబీ జట్టు 193 పరుగుల టార్గెట్తో బరిలో దిగింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో మరింతగా రెచ్చిపోయి ఆడాడు. ఈ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. చివరి వరకు నిలిచి జట్టుని గెలిపించాడు. కేవలం 60 బంతుల్లోనే 11 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి కోహ్లీ అజేయంగా నిలిచాడు. మరో 5 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ విజయం ఆర్సీబీ జట్టును అగ్రస్థానంలో నిలిచేలా చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు 8 మ్యాచ్ల్లో విజయకేతను ఎగరవేసింది. ఇక మిగతా బెంగళూరు ప్లేయర్ల విషయానికి వస్తే జాకబ్ బెతల్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. పడికల్ 39 పరుగులు చేయగా పటీదార్ 11 పరుగులు చేశాడు. కోహ్లీ ఒకడే కేకేఆర్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని వేరే వ్యవహారం చేశాడు. ఆర్సీబీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కేకేఆర్ బౌలర్లో కార్తిక్ త్యాగి 3 వికెట్లు దక్కించుకున్నాడు. సునీల్ నారాయణ్ 1 వికెట్ తీయగలిగాడు. ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి లేకపోవడం విశేషం. వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, క్యామరన్ గ్రీన్ బంతితో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కోహ్లీకి అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారు. ఓటమి బాట పట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.